బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ఢిల్లీలో ఉన్నారు. ఇప్పుడు ఎక్కడికి పోతారు, ఆమె ఫైనల్ డెస్టినేషన్ ఏంటి, ఆమె ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటివి అనేది ఇప్పటికీ ఇంకా తేలని వ్యవహారమే. తాజాగా నేను ఈ వీడియో చేసే కొద్దిసేపటి క్రితం మన విదేశాంగ శాఖ ప్రతినిధి స్పోక్స్ పర్సన్ ఆఫ్ ది మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ చెప్పింది, నో అప్డేట్ ఆన్ ఫ్యూచర్ ప్లాన్స్ షేక్ హసీనా అని చెప్పారు. అలాగే సాజిద్ వాజిద్ షేక్ హసీనా కొడుకు, ఇతను కూడా ఇంకా మా అమ్మ ఎక్కడ ఉండాలో నిర్ణయించుకోలేదు, ఏ దేశమును ఆశ్రయం ఇవ్వమని కోరలేదు, అందువల్ల ఆమెకు ఆశ్రయం యూకే నిరాకరించింది, అమెరికా ఇవ్వదు, భారతదేశం ఇవ్వదు అనే వార్తలకు అర్థం లేదు అని షేక్ హసీనా కుమారుడు సాజిద్ వాజిద్ వ్యాఖ్యానించాడు. సాజిద్ వాజిద్ వాషింగ్టన్లో ఉంటాడు. ఇతను షేక్ హసీనా ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఈ వాజ్ అఫీషియల్ అడ్వైజర్ టు ద ప్రైమ్ మినిస్టర్. షేక్ హసీనాకు బంగ్లాదేశ్ ప్రధానమంత్రికి అధికారిక సలహాదారుడు, కానీ ఆయన వాషింగ్టన్లో ఉంటాడు. సో ఎక్కడ ఉండవచ్చు అన్నదానికి సాజిద్ వాజిద్ ఆమె కొడుకు చెప్పింది ఏంటంటే, ఒకటి మాత్రం నిజం, ఆమె ఎలాగూ ఈ టర్మ్ చివరి టర్మ్ అనుకున్నది. ఎందుకంటే ఇటీవల జనవరిలో ఆమె ప్రైమ్ మినిస్టర్ గెలిచారు. ఆమె ఏజ్ 76 years. ఈ టర్మ్ అయిపోతే ఆమెకు 81 ఏళ్ళు వస్తాయి. సో ఆమె ఎలాగూ రిటైర్ కావాలనుకున్నది. ఈ పరిణామాల నేపథ్యంలో ఆమె రాజకీయాల నుంచి నిష్క్రమిస్తోంది. ఇక మేము కుటుంబం అంతా కలిసి ఉండాలని భావిస్తున్నాం. ఎక్కడ కలిసి ఉండాలో ఇంకా నిర్ణయం కాలేదు. ఎందుకంటే కొడుకు సాజిద్ వాజిద్ ఏమో వాషింగ్టన్లో ఉంటాడు, ఒక కూతురేమో సైమా వాజిద్ ఏమో ఢిల్లీలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో రీజనల్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ఇప్పుడు షేక్ హసీనా ఢిల్లీకి వచ్చినా కూడా ఇప్పటి వరకు సైమా కూతురు కలవలేదు అని వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే చాలా హై సెక్యూరిటీలో ఇండియన్ ఇంటెలిజెన్స్ అధికారుల కస్టడీలో అధికారుల రక్షణలో షేక్ హసీనా ఉన్నారు. ఇక షేక్ హసీనా బంగ్లాదేశ్ నుంచి వచ్చేటప్పుడు ఆమె చెల్లెలు షేక్ రెహానా కూడా వచ్చారు. షేక్ రెహానా వాస్తవంగా బ్రిటిష్ సిటిజన్, కానీ మీకు గతంలో కూడా చెప్పాను, 1975లో ఈ షేక్ హసీనా సిస్టర్ రెహానా వాళ్ళిద్దరు మాత్రమే విదేశాల్లో ఉండేవారు. కొన్ని వార్తల ప్రకారం ఈ ఘటన జరిగేటప్పుడు వారు జర్మనీలో ఉండేవారు, బెల్జియంలో ఉన్నారని కూడా వార్తలు వస్తున్నాయి. బట్ ఎనీహౌ బంగ్లాదేశ్లో ఈ ఇద్దరు సిస్టర్స్ లేరు కనుక వాళ్ళు బతికిపోయారు. అప్పటికి దేశ అధినేత అయిన షేక్ ముజిబుర్ రెహమాన్తో పాటు ఆయన కుటుంబంలోని 18 మందిని మిలిటరీ తిరుగుబాటులో అంతం చేశారు. అంటే హసీనా తండ్రి, తల్లి, అన్నలు, వదినలు, ఇంకా సిస్టర్స్ అందరినీ అంతం చేశారు. మొత్తం 18 ఫ్యామిలీ మెంబర్స్ను అంతం చేశారు. అందువల్ల మిగిలింది వీళ్ళిద్దరే కనుక హసీనా ఎక్కడ ఉంటే రెహానా అక్కడే ఉండేది అని అంటుంటారు. సో అంత అనుబంధం ఉన్నది. సో రెహానా యూకే సిటిజన్. సో ఇప్పుడు రెహానా కూడా షేక్ హసీనాతో పాటు ఆ మిలిటరీ హెలికాప్టర్లో బంగ్లాదేశ్ నుంచి ఢిల్లీకి వచ్చారు. షేక్ రెహానా కూతురు తులీబ్ సిద్దికి బ్రిటన్లో లేబర్ పార్టీ, అధికార లేబర్ పార్టీ ఎంపీ, ఆడ లేబర్ పార్టీకి పార్లమెంట్ మెంబర్ ఆమె. సో ఆమె ఒక్కరే రాజకీయాల్లో బ్రిటన్లో ఉన్నారు. షేక్ హసీనా చెల్లెలు కూతురు. అందువల్ల కొడుకు సాజిద్ వాజిద్ చెప్పింది, నేను వాషింగ్టన్లో ఉన్నాను, మా ఆంటీ బ్రిటన్లో లండన్లో ఉంది, మా సిస్టర్ ఢిల్లీలో ఉన్నారు కనుక బహుశా ఈ 3 ప్లేస్లు తిరుగుతూ మా అమ్మ మాతో కుటుంబంతో గడుపుతారేమో అన్నారు. ఈలోగా మన విదేశాంగ మంత్రి జయశంకర్ బ్రిటిష్ ఫారిన్ సెక్రటరీ, అంటే అక్కడ మినిస్టర్ను సెక్రటరీ అంటారు, ఫారిన్ మినిస్టర్తో ఆల్రెడీ సంప్రదింపులు జరిపారు, కానీ ఏ అప్డేటు రాలేదు. సాధారణంగా పొలిటికల్ అసైలం కోరేవారికి ఫస్ట్ ఈజీగా దొరికేది బ్రిటన్లోనే. ఎందుకంటే పాకిస్తాన్ మిలిటరీ నియంత జనరల్ పర్వేజ్ ముషర్రఫ్కు, పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్లు ఇద్దరికీ కూడా పొలిటికల్ అసైలం యూకేని ఇచ్చింది, బ్రిటన్లోనే ఉన్నారు వాళ్ళు. సో అందువల్ల బ్రిటన్లో లండన్లో పొలిటికల్ అసైలం కోరుతారు. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ సిస్టర్ బ్రిటిష్ సిటిజను, సిస్టర్ కూతురు లేబర్ పార్టీ పార్లమెంట్ మెంబరు కనుక బహుశా హసీనా అది ప్రిఫర్ చేసి ఉంటారు.
కానీ జియో పాలిటిక్స్లో భాగం అంటే అమెరికాకు షేక్ హసీనాకు ఉన్న విభేదాలు, యూకే ప్రభుత్వానికి షేక్ హసీనా అవామీ లీగ్ ఉన్న గ్యాప్ వల్ల ఆ అసైలం ఇవ్వటానికి ఇప్పటివరకైతే బ్రిటన్ సిద్ధపడుతున్నట్లేదు. బ్రిటిష్ హోంమంత్రిత్వ శాఖ ప్రకటనమో ఎవరైనా పొలిటికల్ అసైలం రాజకీయ ఆశ్రయం కోరేవారు తాము సేఫ్గా రీచ్ అయిన మొదటి దేశంలో కోరాలి అంటూ వాళ్ళు వ్యాఖ్యానించారండి. ఇండైరెక్ట్గా మీరు ఢిల్లీకి వచ్చారు కనుక మీరు ఢిల్లీలోనే అసైలం కోరండి అని బ్రిటిష్ హోమ్ మినిస్ట్రీ ప్రకటన. కొడుకు సాజీ వాజీ చెప్పేదేమో మా అమ్మాయి ఎక్కడ పొలిటికల్ అసైలం అడగలేదు, అందువల్ల యూకే నిరాకరించింది అన్న ప్రస్తావనే రాదు అని. అయితే కొడుకు సాజీ వాజీద్ వాషింగ్టన్లో ఉంటాడు కనుక అమెరికాలో పొలిటికల్ అసైలం తీసుకోవచ్చు అంటే అమెరికా ప్రభుత్వం ఇచ్చే అవకాశమే లేదు. ఎందుకంటే అసలు ఈ బంగ్లాదేశ్లో షేక్ హసీనాకు వ్యతిరేకంగా జరిగిన పరిణామాలు లేదా కోట్ అండ్ కోట్ కుట్రలో పాకిస్తాన్తో పాటు అమెరికా కూడా ఉందని ఆరోపణలు వస్తున్నాయి. ఎందుకంటే లాస్ట్ ఎలక్షన్స్లో షేక్ హసీనా గెలిచినప్పుడు ఆ ఎన్నికల పైన అనుమానాలను అమెరికా బహిరంగానే వ్యక్తం చేసింది. వందల సంఖ్యలో ప్రతిపక్ష నాయకుల్ని అరెస్టులు చేశారు, ఎన్నికల్లో అక్రమాలు జరిగాయి అని షేక్ హసీనా ఎలక్షన్ లెజిటిమసీని అమెరికా క్వశ్చన్ చేసింది. షేక్ హసీనా బాధితుడు ప్రస్తుతం ఇంటరిమ్ గవర్నమెంట్కు నాయకత్వం వహిస్తున్న నోబెల్ ప్రైజ్ విన్నర్ అయినటువంటి మహమ్మద్ యూనస్ కూడా అమెరికాతో మంచి సంబంధాలు ఉన్న వ్యక్తి. సో అందువల్ల అమెరికా క్లియర్గా షేక్ హసీనాకు వ్యతిరేక వైఖరి తీసుకుంటారు. ఎందుకంటే ఆమె నరనరాన పాకిస్తాన్ వ్యతిరేకి. సో పాకిస్తాన్పై పోరాడి ఆమె తండ్రి బంగ్లాదేశ్కు స్వాతంత్రాన్ని తెచ్చాడు. అందువల్ల ఆమె ప్రత్యర్థి అయిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఖాలిదా జియా, జమాతీ ఇస్లామీ ఇవన్నీ కూడా ప్రో పాకిస్తాన్. సో అందువల్ల షేక్ హసీనాను పదవి నుంచి తొలగించిందే ప్రో పాకిస్తాన్ ఎలిమెంట్స్. అమెరికాకు పాకిస్తాన్కున్న జియో పొలిటికల్ ఫ్రెండ్షిప్ అందరికీ తెలుసు, మిలిటరీ అలయన్స్ అందరికీ తెలుసు. అందువల్ల అమెరికా కొడుకు సాజీ వాజీద్ అమెరికాలో ఉన్న షేక్ హసీనాకు అమెరికా పొలిటికల్ అసైలం ఇవ్వకపోవచ్చు, అమెరికా ఇన్ఫ్లుయెన్స్తో కూడా యూకే ఇవ్వకపోవచ్చు. యూకే హోమ్ మినిస్ట్రీ ప్రకటన అందుకు ఇండికేషన్. ఎక్కడ సేఫ్గా ముందు చేరుతారో అక్కడ అడగాలి అంటే ఇండియాని అడగాలి. ఇండియా వాస్తవంగా ఇవ్వాలి. ఎందుకంటే 1975 ఆగస్టు 15న షేక్ ముజిబుర్ రెహమాన్ కుటుంబం మొత్తాన్ని అంతం చేస్తే హసీనా ఒక్కరే బతికారు బయట. హసీనా రేహానా వాళ్ళిద్దరూ జర్మనీ నుంచి నేరుగా కుటుంబ సమేతంగా ఢిల్లీకి వచ్చారు. వచ్చి ఇందిరాగాంధీని కలిశారు. భారత ప్రభుత్వం ఆమెకు ఆశ్రయం ఇచ్చారు. ఆమె 5 ఏళ్ల పాటు 1981 వరకు ఇక్కడ నుంచి ఇతర దేశాలు పర్యటించినా ప్రధానంగా ఆమె ఢిల్లీలోనే ఉన్నారు. భారతదేశం ప్రత్యేక విమానం పంపించి ఆమెను తీసుకొచ్చారు. సో షేక్ ముజిబుర్ రెహమాన్తో భారతదేశానికి ఉన్నటువంటి అనుబంధం అది. సో ఇందిరాగాంధీని కలిసేదాకా తమ కుటుంబంలో అందరూ చనిపోయారన్న సంగతి అసలు నాకు తెలియదు. అటాక్ జరిగింది, మిలిటరీ కూ జరిగింది, తన తండ్రిని చంపారని తెలుసు, కానీ మొత్తం కుటుంబమే లేదు అనేది తెలియదు. సో అందువల్ల భారతదేశంలో ఉంటూనే ఆమె బంగ్లాదేశ్కు వెళ్ళారు లాస్ట్ 81లో. కానీ ఈసారి భారత ప్రభుత్వం ఆమె పట్ల సింపతి ఉన్నా సానుభూతి ఉన్నా ఆమెకు గతంలో ఇచ్చినటువంటి ఆశ్రయం ఇవ్వడానికి వెనుకాడుతుంది. కారణం ఏంటంటే మనకు బంగ్లాదేశ్ కీలకమైన నైబర్. బంగ్లాదేశ్ నుంచి తీవ్రవాద శక్తులు భారతదేశంలోకి చొరబడే ప్రమాదం ఉంటుంది. ఇప్పటికే షేక్ హసీనాకు అనుకూలంగా భారతదేశం ఉంది అని అక్కడ ప్రజల్లో యాంటీ ఇండియా సెంటిమెంట్ ఉంది. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఇండియా అవుట్ అనే క్యాంపెయిన్ కూడా నడిపింది. సో భారత వ్యతిరేక శక్తులు ఇప్పుడు అక్కడ రాజ్యం వెళ్తున్నాయి. అందువల్ల పాకిస్తాన్ అనుకూల భారత వ్యతిరేక శక్తులు. షేక్ హసీనా ఇక్కడ కనుక ఉంటే భారతదేశంలో ఉంటే మన భారత బంగ్లాదేశ్ సంబంధాలు పెద్ద ప్రశ్నార్థకమవుతుంది. ఆల్రెడీ మనకు చుట్టూ ఉన్న దేశాలంతటా ఇబ్బందులు ఉన్నాయి. పాకిస్తాన్, నేపాల్, మాల్దీవ్స్, శ్రీలంకలతో మనకు సమస్యలు ఉన్నాయి. బంగ్లాదేశ్తో ఇప్పుడు ఎలాగో సమస్య ఉంటుంది. ఇక షేక్ హసీనా ఇక్కడే ఉంటే ఇంకెక్కువ ఉంటుంది. అందువల్ల భారతదేశం తాత్కాలికంగా మాత్రమే ఆమె ఇక్కడ ఉంటుంది అని ఇప్పటికి ప్రకటించింది. మీకు జయశంకర్ పార్లమెంట్లో చేసిన ప్రసంగంలో కూడా ఆమె ఫర్ ఎ మూమెంట్ కొంత సమయం ఇక్కడ ఉండటానికి అనుమతి అడిగింది. అనుమతి ఇచ్చామని క్లియర్గా వాడాడు. ఫర్ ఎ మూమెంట్ అన్నాడు. సో అందువల్ల క్లియర్గా ఇక్కడ పర్మనెంట్గా ఉండటానికి బహుశా
భారత ప్రభుత్వం ఉంచటానికి కూడా సిద్ధంగా లేనట్లుగా కనబడుతోంది. ఆమెను మరో సేఫ్ ప్లేస్లో ఉంచటానికి కావలసిన సహకారాన్ని మొత్తం భారతదేశం ఇచ్చినా భారత్లో ఉండటానికి ఇబ్బంది. ఇప్పటికే బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ భారతదేశానికి విజ్ఞప్తి చేసింది, మీరు షేక్ హసీనాను అరెస్ట్ చేసి మా దేశానికి పంపించండి అని. ఈ డిమాండ్లు, ఈ ప్రెషర్ కూడా పెరుగుతుంది. ఇప్పుడు సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అడిగింది, రేపు బంగ్లాదేశ్ ప్రభుత్వమే అధికారికంగా కూడా అడిగే ప్రమాదం ఉంటుంది. సో ఆమె పైన కేసులు అనివార్యంగా వస్తాయి, హత్య కేసులు వస్తాయి, అవినీతి కేసులు వస్తాయి, మామూలుగా ఉండవు. ఆ కేసులు వచ్చినప్పుడు మన పైన ఒత్తిడి కూడా పెరుగుతుంది మన దగ్గర ఉంటే. సో ఈ యూకేలో ఉన్నదనుకోండి, ఆమె పైన ఒత్తిడి చేసేంత సీన్ బంగ్లాదేశ్కి ఉండదు. సో అందువల్ల అది కూడా ఒక కారణమై ఉంటుంది. బట్ ఇప్పటికైతే అఫీషియల్గా జయశంకర్ ఈ 2 రోజుల క్రితం పార్లమెంట్ చెప్పింది, ఆమె ఇంకా షాక్లో ఉన్నారు. సో ఆమెతో చర్చించలేదు భవిష్యత్ ప్లాన్స్. ఆమెతో చర్చించాక ఆమె తనంతట తానుగా షాక్ నుంచి బయటపడి ఈ టాపిక్ ఎలాగూ తీస్తుంది, ఫ్యూచర్ ఏంటి అని, అప్పుడు మేము ఆమెతో మాట్లాడదలుచుకున్నామని చెప్పాడు. ఈలోగా బ్రిటిష్ ఫారెన్ సెక్రటరీతో మాట్లాడారంటే బహుశా అఫీషియల్గా చెప్పకపోయినా అన్అఫీషియల్తోగా షేక్ హసీనాతో మాట్లాడి ఉంటారు. అందుకే బ్రిటన్తో నెగోషియేట్ కూడా భారతదేశం చేస్తున్నట్లుగా కనబడుతుంది.